హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం నిఫ్టీ రేపు ఎలా ట్రేడ్ అవ్వచ్చు ఏంటి నిఫ్టీ అనాలిసిస్ అయితే చూద్దాం. అండ్ ఫస్ట్ వచ్చేసి మన ఎఫ్ఐఐ డేటా చూస్తే ఎఫ్ఐఐస్ వచ్చేసి ఈరోజు కంప్లీట్గా సెల్ చేశారు. ఎఫ్ఐఐస్ 6,200 crores సెల్ చేశారు. అండ్ డిఐఎస్ వచ్చేసి 5,000 crore డిఐఎస్ బై చేశారు. బట్ ఓవరాల్గా ఎఫ్ఐఐస్ అయితే స్టిల్ సెల్లింగ్ సైడే ఉన్నారు ఎఫ్ఐఐస్. అండ్ ఈరోజు దీని నుంచి మనం ఏం అవుట్కమ్ తీసుకోవచ్చు అని అంటే లైక్ స్టిల్ మార్కెట్ సైడ్ వేస్ టు డౌన్ ట్రెండ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది ఇన్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నాట్ అంటే టుమారో అలా ఉంటుందని కాదు, బట్ ఓవరాల్ వ్యూ వచ్చేసి ఒక నెక్స్ట్ 1 week వ్యూ కానీ లేదంటే నెక్స్ట్ 1 month వ్యూ కానీ మార్కెట్ స్టిల్ వీక్గానే ఉందనేది ఇండికేషన్ బేస్డ్ ఆన్ ఎఫ్ఐఐ డేటా. షార్ట్ టర్మ్ అంటే రేపు ఏం జరగవచ్చు అనే దాని మీద ఎఫ్ఐఐ స్వీట్ ఇంపాక్ట్ ఉండదు, బట్ ఓవరాల్ ఒక వ్యూ మనకి ఒక షార్ట్ టర్మ్ వ్యూ కానీ లేదా ఒక వీక్లీ వ్యూ కానీ ఒక మంత్లీ వ్యూ చూసుకున్నప్పుడు మనకి ఎఫ్ఐఐ డేటా ఎఫ్ఐఎస్ ఏ సైడ్ ఉంటారో మార్కెట్ ఆ సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే సైడ్ వేస్ టు దట్ సైడ్, అంటే ఇప్పుడు మన సైడ్ వేస్ టు డౌన్ ట్రెండ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది ఎందుకంటే ఎఫ్ఐఐ సెల్లింగ్ మోడ్లో ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ మనకి నిఫ్టీ ఈ రోజు ఏం జరిగింది అనేది మనం ఒకసారి క్లియర్గా చూస్తే నిఫ్టీ ఈ రోజు వచ్చేసి ఫస్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి సో ఏదైతే మేజర్ లెవెల్ ఉందో 22,800, 22,800 నుంచి 22,720, ఈ 80 points మేజర్ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ బయట ఓపెన్ అయింది. మార్కెట్ 22,600 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో అంత అగ్రెసివ్ సెల్లింగ్ అయితే జరగలేదు. ఇక్కడ మీకు డైలీ టైం ఫ్రేమ్లో క్యాండిల్ కూడా చూడండి, ఒక కైండ్ ఆఫ్ స్మాల్ బాడీ ఉన్న క్యాండిల్ ఫామ్ అయింది అండ్ స్మాల్ విక్స్ కూడా స్మాల్గా ఉన్నాయి. సో ఇది కైండ్ ఆఫ్ ఇండిసిషన్ అనమాట. అంటే బయ్యర్స్ అగ్రెసివ్గా లేరు, సెల్లర్స్ అగ్రెసివ్గా లేరు, ఎవరు అంత అగ్రెసివ్గా యాక్షన్ తీసుకోలేదు. ఓకే, ఓవరాల్గా మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది కాబట్టి మనకు 1% డ్రాప్ అయింది. బట్ మనం ప్రైస్ని ఇంట్రాడేలో నేను ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్ సెట్ చేస్తున్నాను మీరు చూస్తే. సో 15 minutes టైం ఫ్రేమ్లో మీరు చూస్తే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అంత అగ్రెసివ్గా ఎవరు డిసిషన్ తీసుకోలేదు. సెల్లర్స్ ఏం అగ్రెసివ్గా మార్కెట్ని మూవ్ చేయలేదు అండ్ బయ్యర్స్ కూడా మార్కెట్ని అగ్రెసివ్గా అప్ సైడ్ తీసుకెళ్ళలేదు. అట్లీస్ట్ ఈ హై వరకు కూడా బయ్యర్స్ తీసుకెళ్ళలేదు. అలాగనే సెల్లర్స్ వచ్చేసి అగైన్ జస్ట్ ఈ లోవర్కే తీసుకెళ్లారు. సో అట్లీస్ట్ నేను 22,500 అయినా రీచ్ అవుతుంది అనుకున్నాను, బట్ రీచ్ అవ్వలేదు. సో ఇట్ ఇండికేట్స్ ఇండిసిషన్. మార్కెట్ ఓవరాల్గా డౌన్ సైడ్ మూవ్ అవుతుంది కానీ అంత అగ్రెసివ్గా మూవ్ అవ్వట్లేదు. సో ఇదొక కీ అబ్జర్వేషన్. సో దీన్ని బట్టి మనం మార్కెట్ 2 sides మూవ్ అవడానికి స్కోప్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు మనం గేమ్ ప్లాన్ ఎలా రెడీ చేసుకోవచ్చు అంటే రేపు ఒకవేళ మార్కెట్ కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు లో ఇది, ఈ లో బయట ఓపెన్ అయింది అనుకోండి, ఈ జోన్లో ఓపెన్ అయింది అనుకోండి, ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి ఫాల్ వస్తే మాత్రం మార్కెట్ని చేంజ్ చేయడం వేస్ట్ ఆఫ్ టైం. సో రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కానీ అగైన్ డౌన్ సైడ్ మూవ్ అయిందంటే మాత్రం మార్కెట్ని వదిలేసి సెకండ్ హాఫ్లో షార్ట్ కవరింగ్ ర్యాలీ ట్రేడ్ చేయడం బెటర్ ఐడియా. ఎందుకు అని అంటే ఇలా ఫాలో అవుతున్న మార్కెట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం రివర్స్ అవ్వడానికి హై స్కోప్ ఉంటుంది షార్ట్ కవరింగ్ రావడానికి. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం మూవ్ వస్తే ఆ తర్వాత ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి మనకు ఒక జోన్ క్రియేట్ అవుతుంది. ఆ జోన్ నుంచి లైక్ అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే మనం ట్రేడ్ చేయొచ్చు. సో ఇది పాసిబిలిటీ 1. సెకండ్ పాసిబిలిటీ ఏంటంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది షార్ట్ కవరింగ్ ర్యాలీ రావడానికి హై ఛాన్స్ ఉంటుంది ఇలా హయ్యర్ హైస్ ఫార్మాట్లో. అప్పుడు మన వ్యూని మనం అప్ సైడ్ వ్యూతో పుట్స్ని సెల్ చేయొచ్చు. ఇది సెకండ్ పాసిబిలిటీ. గ్యాప్ డౌన్ అయితే ఉండే 2 పాసిబిలిటీస్. గ్యాప్ డౌన్ అయి స్ట్రైట్ అవే డౌన్ సైడ్ మూవ్ అయితే మార్కెట్ని వదిలేసి సెకండ్ హాఫ్లో ట్రేడ్ చేయడానికి ట్రై చేయొచ్చు. అదే గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఒకవేళ మార్కెట్ బౌన్స్ అవడం స్టార్ట్ అయిందంటే షార్ట్ కవరింగ్ ర్యాలీ, సో మార్నింగే మనం పుట్స్ని సెల్ చేయడం బెటర్ ఐడియా. ఇది పాసిబిలిటీ 1. సెకండ్ పాసిబిలిటీ ఏంటంటే ఒకవేళ రేపు మార్కెట్ గ్యాప్ అప్ అయితే, సో గ్యాప్ అప్ ఇన్ ద సెన్స్ జస్ట్ ఈరోజు క్లోజ్ అయింది కదా, దీనిపైన అంటే ఈ జోన్లో కానీ లేదా ఈ జోన్లో ఓపెన్ అయితే మార్కెట్ ఈ రోజు ఏదైతే రేంజ్లో ట్రేడ్ అయిందో రేపు కూడా అదే రేంజ్లో ట్రేడ్ అవడానికి స్కోప్ ఉంది. సో మార్కెట్ రేపు కానీ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయితే అంటే స్మాల్ గ్యాప్ అప్ ఆర్ ఈ మిడిల్లో ఓపెన్ అయితే నిన్నటి ఈ రోజు రేంజెస్ ఏవైతే ఉందో
ఆ రేంజెస్ని రెస్పెక్ట్ చేయడానికి హై ప్రాబబిలిటీ ఉంది. అంటే నా గేమ్ ప్లాన్ ఎలా ఉంటుందంటే, మార్కెట్ ఈ జోన్లో ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెల్కి వెళ్ళగానే ఇక్కడ మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి రివర్సల్గా ఏదైనా స్టార్ట్ అయితే నేను కాల్స్ని సెల్ చేస్తాను. అలా కాకుండా మార్కెట్ ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి ఒక రేంజ్ని క్రియేట్ చేసింది అనుకోండి, రేంజ్ని క్రియేట్ చేస్తే సెకండ్ హాఫ్లో మేబీ అది అప్ సైడ్ బ్రేక్అవుట్ వస్తే, ఎందుకనంటే ఈరోజు ఏదైతే గ్యాప్ క్రియేట్ అయిందో ఆ గ్యాప్ ఫిల్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. అందువల్ల సెకండ్ హాఫ్లో ఏదైనా బ్రేక్అవుట్ వస్తే అప్ సైడ్ మూవ్ అవడానికి స్కోప్ ఉంటుంది. అదర్వైజ్ డౌన్ సైడ్ మూవ్ వచ్చినా దాన్ని మనం క్యాప్చర్ చేయొచ్చు. ఏదైనా ఈ జోన్ దగ్గర నేను డిసిషన్ తీసుకుంటాను. మార్కెట్ ఈ లెవెల్లో ఓపెన్ అయితే నేను ఈ జోన్లో డిసిషన్ తీసుకుంటాను. ఇది సెకండ్ పాయింట్. ఒకవేళ ఈ ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి మార్కెట్ ఇలా కిందకు వచ్చింది అనుకోండి, 22,500 దగ్గర ఆ లెవెల్లో నేను డిసిషన్ తీసుకుంటాను. సో అంటే మనకి మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయితే ఏ లెవెల్లో డిసిషన్ తీసుకోవాలనేది మనకు ఒక క్లారిటీ ఉండాలి. అలా కాకుండా కంప్లీట్గా మార్కెట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, కంప్లీట్ మార్కెట్ గ్యాప్ అప్ అయితే, సో మనకి ప్రీవియస్గా ఏదైతే జోన్ ఉందో, మన ప్రీవియస్ జోన్ ఏంటి, 22,720 టు 22,800. సో ఈ జోన్ ఏదైతే ఉందో మార్కెట్ ఒకవేళ రేపు కంప్లీట్ ఈరోజు హై ఏదైతే ఉందో హై పైన ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఎప్పుడైతే ఈ జోన్లోకి ఎంటర్ అవుతుందో ఇక్కడ ఈ జోన్లో నేను కాల్స్ని సెల్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకు అని అంటే ఇక్కడ నుంచి ఏదైతే లిక్విడిటీ జనరేట్ అయిందో, సో ఈ రోజు ఏదైతే గ్యాప్ డౌన్ అయ్యి సమ్ లిక్విడిటీ జనరేట్ అయిందో ఆ లిక్విడిటీ మొత్తాన్ని కిల్ చేశారు గ్యాప్ గ్యాప్ అప్ అవ్వడం వల్ల. ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఈ రోజు నేను రేపు ఎక్కడైతే ఓపెన్ అవుతుందో అక్కడ వరకు మళ్ళీ ఫాల్ అయ్యి అక్కడ నుంచి మేబీ బౌన్స్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి నేను ఈ లెవెల్లో ఇంట్రెస్ట్ చూపిస్తాను కాల్స్ని సెల్ చేయడానికి. ఇది కంప్లీట్గా గ్యాప్ అప్ అయితే. ఇది కంప్లీట్గా మనకి రేపు మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఏం చేయాలి, గ్యాప్ అప్ అయితే ఏం చేయాలి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం చేయాలి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూగా ఫాల్ అయితే ఏం చేయాలి, లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ షార్ట్ కవరింగ్ వస్తే ఏం చేయాలి అనేది, అంటే మన పిన్ టు పిన్ ఒక ప్లాన్ అనేది ఐడియా ఉంటే ఆ తర్వాత ఎగ్జిక్యూషన్ డిఫరెంట్. ఎగ్జిక్యూషన్లో మన స్ట్రాటజీ అప్లై చేస్తాం. మనం కాల్స్ని సెల్ చేయడమా, పుట్స్ని సెల్ చేయడమా, లేదంటే స్ప్రెడ్ చేయడమా, వాట్ ఎవర్ ఏదైనా మనం ప్లేస్ చేయొచ్చు అకార్డింగ్ టు డైరెక్షన్. సో ఒక్కొక్కరి స్టైల్ ఆఫ్ ట్రేడింగ్ ఒక్కోలా ఉంటుంది, దాన్ని బట్టి మనం డిసిషన్ తీసుకోవచ్చు. బట్ ముందు మనకు గేమ్ ప్లాన్ అనేది ఇలా బిల్డ్ చేసుకుంటే మనకు ఒక రఫ్ ఐడియా అనేది ఉంటుంది. ఇది నిఫ్టీ రిలేటెడ్. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి నేను మోస్ట్లీ రేపు సెన్సెక్స్ ట్రేడ్ చేస్తాను. సో నిఫ్టీ సెన్సెక్స్ బోత్ సేమే ఉంటాయి, మనకి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. సేమ్ మనకి ఇప్పుడు నేను నిఫ్టీ ఎలా అయితే మీకు డిస్కస్ చేశానో సెన్సెక్స్ కూడా సేమ్ వే, గ్యాప్ డౌన్ అయితే ఏంటి, గ్యాప్ అప్ అయితే ఏంటి, ఫ్లాట్ ఓపెన్ అయితే ఏంటి. బట్ సెన్సెక్స్లో ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ నేను చూశాను. ఆ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏంటంటే, సో మనం సెన్సెక్స్ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేస్తే సెన్సెక్స్ వచ్చేసి టాప్ నుంచి ఫస్ట్ బాటమ్ ఎక్కడ ఫామ్ చేసిందంటే, సో దిస్ ఈస్ ద టాప్. సెన్సెక్స్లో ఇది టాప్ నుంచి మార్కెట్ ఈ బాటమ్ వరకు ఫాలో అయింది. ఓకే, ఫస్ట్ బాటమ్ ఇక్కడ క్రియేట్ చేసింది. ఆ తర్వాత బాటమ్ నుంచి ఒక ఒక రికవరీ స్టార్ట్ అయింది. సో ఇది ఒక హై పాయింట్. అగైన్ ఇక్కడ నుంచి ఒక లో పాయింట్ ఫామ్ చేసింది. సో మనం ఐస్ అన్నింటినీ జాయిన్ చేస్తే ఒక ట్రెండ్ లైన్ వచ్చింది. ఇక్కడ మనం ఈలోని జాయిన్ చేస్తే మార్కెట్ అగైన్ ఇప్పుడు అదే లో దగ్గరకు వచ్చింది. అంటే దీన్ని మనం ఒక సపోర్ట్గా కన్సిడర్ చేయొచ్చు. సెన్సెక్స్లో ఇది కైండ్ ఆఫ్ సపోర్ట్ లెవెల్గా నేను బిలీవ్ చేస్తున్నాను. అంటే మేబీ ఇమ్మీడియట్గా ఇది సపోర్ట్గా వర్క్ అవుతుందో లేదో మనకు ఐడియా లేదు కానీ, బట్ ఒక ఇంట్రెస్టింగ్ లెవెల్ దగ్గర అయితే సెన్సెక్స్ ఉంది. ఎప్పుడైనా మనకి ఒక మేజర్ లెవెల్ అనేది గ్యాప్ డౌన్ అంటే బ్రేక్ అవ్వాలి కానీ గ్యాప్ డౌన్ల ద్వారా అవ్వకూడదు. ఈరోజు నాకు అంత ఇంట్రెస్టింగ్గా అంటే మార్కెట్ గ్యాప్ డౌన్ అయి సెల్లింగ్ జరుగుతున్నా నేను ఎందుకు అంత ఇంట్రెస్టెడ్గా లేనంటే, మీకు ఎప్పుడైనా ఒక మేజర్ లెవెల్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఇక్కడ మేజర్ లెవెల్, మార్కెట్ ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి ఈ మేజర్ లెవెల్ని బ్రేక్ చేసి ఇలా ఫాలో అయితే ఓకే, కానీ అలా కాకుండా ఆ మేజర్ లెవెల్కి డైరెక్ట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఫాల్ అయింది. సో ఇది సైకలాజికల్గా అంత యాక్యురేట్గా బ్రేక్అవుట్ అవ్వదు. మళ్ళీ మార్కెట్లో షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది రావడానికి చాలా హై ప్రాబబిలిటీ ఉంటుంది. సో అందువల్ల రేపు ఒకవేళ మార్కెట్ సేమ్ సెన్సెక్స్ కూడా గ్యాప్ డౌన్ అయి నేను ఫాల్ అయితే మాత్రం ఒక లెవెల్ దగ్గర మేబీ 74,000 కానీ 74,000 లెవెల్ దగ్గర కానీ 73,800 ఆర్ 73,700
ఈ జోన్ వరకు ఒకవేళ ఫాలో అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్ 74,000 మ్యాక్స్ లెవెల్. సో ఆ లెవెల్ వరకు ఫాలో అయితే నేను పుట్స్ని సెల్ చేయడానికి ట్రై చేస్తాను. ఆఫ్టర్ 10 ఆర్ 11:30 ఆ తర్వాత పుట్స్ని సెల్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే సెకండ్ హాఫ్లో రికవరీ వస్తుంది అనేది నా ఎక్స్పెక్టేషన్. అలా కాకుండా మార్కెట్ ఇలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ర్యాలీ స్టార్ట్ అయిందంటే నా వ్యూ అప్ సైడ్ ఉంటుంది. నేను పుట్స్ని సేల్ చేయడానికి ట్రై చేస్తా. సేమ్ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్, ఈ రోజు హై ఏదైతే ఉందో లో ఏదైతే ఉందో అదే రేంజ్ లో మార్కెట్ ట్రేడ్ అవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఏదో ఒక ఎడ్జ్ రీచ్ అయిన తర్వాత నేను ట్రేడింగ్ డిసిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తాను, అంటే రివర్సల్ కైండ్ ఆఫ్ ట్రేడ్. అదే కంప్లీట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, సో కొంత అప్ సైడ్ మూవ్ అయిన తర్వాత ఇక్కడ ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఒక రేంజ్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ రేంజ్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే సో నేను డౌన్ సైడ్ కాల్స్ని సెల్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది సింపుల్ గేమ్ ప్లాన్ అయితే రేపటికి. సో రేపు ఎలా ట్రేడ్ అవుతుందో చూద్దాం. సో ఇది ఓవరాల్ రేపు నిఫ్టీ అనాలిసిస్ వీడియో. అండ్ నేను ఎవ్రీడే నా ట్రేడింగ్ యాక్టివిటీ నేను అప్డేట్ చేయను. ఎవ్రీ వీకెండ్ టోటల్ నా ట్రేడ్స్ ఎలా చేశాను, ఎంత బ్రోకరేజ్ అయింది, ఏ మిస్టేక్స్ చేశాను, సో కంప్లీట్గా మనం వీకెండ్ డిస్కస్. ఎవ్రీ వీకెండ్ నేను ఒక నా ట్రేడింగ్ యాక్టివిటీ, అంటే నేను ఇంత ప్రాఫిట్ వచ్చింది అలా చూపించడం కాకుండా అసలు నేను ఏం చేశాను, దాని బిహైండ్ లాజిక్ ఏంటి, ఎంత రిస్క్ తీసుకున్నానో ఆ ప్రాఫిట్ జనరేట్ చేయడానికి, సో ఈ ఓవరాల్ జర్నీ ఎలా జరిగింది అనేది ఎవ్రీ వీకెండ్ ఒక వీడియో అయితే మనం ప్లాన్ చేద్దాం. సో ఇది ఈ వీడియోలో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బై బై.